सर इव सर अरे हार्ट प्रॉब्लम ಇದೆ ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿಂದ ಏಮಕ್ಕ ಓಲ್ಲು ಸರ್ ಇವಾಗ 3-4 ಸಲ ತೋರಿಸಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ ಸಂಬಳಮ ಎಲ್ಲ ಸರ್ ಒಂದ್ಸಲ ಸಂಬಳಮ ಸುಪಿದ್ನೋಮ ನಾನು ಜಯದೇವಲ್ಲ ಸರ್ ಜಯದೇವ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ ಅಯ್ಯಲ್ದು ಏನು ಎರಡು ಮನೆ ಎಲ್ಲ ಸ್ವಲ್ಪ ಸೀರಿಯಸ್ ಆಗಿತ್ತು ಇವರು ಇಲ್ಲ ಪ್ರಾಬ್ಲಮ್ ಇವರು ಅಜ್ಜಿ ಬಂದಿದ್ದಾರೆ ಸರ್ ಅಂತ ಅವರಪ್ಪ ಅಡಿಗೆ ಭಟ್ರು ಇವರು ಅಣ್ಣ ಅಡಿಗೆ ಕೆಲಸ ಸ್ಕೂಲ್ಗೆ ಹೋಗ್ತಂದಮ್ಮ ಸ್ಕೂಲಲ್ಲಿ ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಆಗಿದ್ದಕ್ಕೆ ಅವಾಗಿಂದ ಕಳಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ಇವ್ರು ಬೀಳ ಇವರು 5 ಸಾವಿರ ಕೊಡಿ ಇವ್ರು పెట్టుకో సంబళము నేను చేపిచ్చిస్తాను అబిడికే మంతీష్ ఆరామ్ ఉన్నాం ఏమో ఎల్ల హేరింగ్ మౌన్ కొడుక హేరింగ్ మౌండు ఇందా ఏమని తీసుకో పెట్టుకో నేను తిరిగి బయట ఇందా ఇందా నేను ఏదో మీ అమ్మ ಇವ್ರಿಗೆ ಜಾಸ್ತಿ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತಲ್ಲ ಇವ್ರಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತಲ್ಲ ಸರ್ ನಾವು ಮನೆಯಲ್ಲೇ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡ್ಕೊಳ್ತೀವಿ ಇವರಿಬ್ಬರಿಗೂ ಏನಾದರೂ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡ್ಕೊಳ್ತೀವಿ అమ్మ ఇడు వాళ్ళ అమ్మ అప్రూవల్ అయితే ఈడ హాస్టల్ చేర్పేస్తాను నేను వాళ్ళే ఆఫీసర్ వాళ్ళ అమ్మని ఖుషి అంట పెద్దప్ప ఎవరుంటారా ಸರ್ ಅದೇ ಸರ್ ಅವ್ರು ದೊಡ್ಡಪ್ಪ రానా అక్క ఇప్పుడు వాళ్ళకి తండ్రిలే ఇప్పుడు మీరు అక్క ఇప్పుడు బొమ్మగానపల్ల మన హాస్టల్ అయితే జూన్ లా ఈడ దగ్గర మీకంతా కదక్క అక్క అక్క నువ్వు ఇప్పుడు పెద్దగా ఆలోచించు ఇప్పుడు తండ్రి లేని బిడ్డలు ఆడబిడ్డలు ఒకరైతే నువ్వు సాకచ్చు ముగ్గురు ఆడబిడ్డలు రేపు పొద్దున్నే నువ్వు వాళ్ళు పెద్దోళ్ళు అయిన ఇంకా ఒక కాలేజీ లెవెల్కి వచ్చిన ఇంకా నువ్వు ఒకటి సాకేది కష్టమవుతుంది 12వ క్లాస్ వరకు వాడు హాస్టల్లో చదివిస్తారు నువ్వు ఇద్దరు హాస్టల్కి పంపి నువ్వు శనివారం పోయి చూసుకురా ವಾರಕ್ಕೆ ಒಕ್ಕಿತ್ತ చూసుకురా ಸರ್ ಎಷ್ಟು ದಿನಕ್ಕೆ ಒಂದ್ಸಲ ಮನೆ ಕರ್ಕೊಂಡ್ ಬರ್ಬೋದು ಅವ್ರ ತಂದೆಯವ್ರು ತೀರೋಗಿದ್ದಾರೆ ఇవిడేమో ఈ బిడ్డలు చిన్నోళ్ళు ఓకేనాక వయసుకు వచ్చిన ఇంకా ఈ సమాజంలో ముగ్గురు ఆడబిడ్డలు కాపాడుకునేది కష్టమైతుంది అక్క అమ్మ నేను చెప్పేది ఏం తెలుసునా మీకే మంచి బట్టలు బుక్కలు అంతా నేను తీసిస్తాను హాస్టల్లో నీకు ₹1 ఖర్చు రాదక్క బొమ్మగానపల్లి ఎంత దూరం అయితే 5 కిలోమీటర్లక నువ్వు చూడల్లా అన్నోడు పోయి చూసుకొని రా నువ్వు ఒకరిని ఇంట్లో పెట్టుకొని ఇంకిద్దరు హాస్టల్లాకిడి దొడ్డుడికి ಸ್ವಲ್ಪ ಇದೆ ಸರ್ ఏమంటావు ಚೆನ್ನಾಗಿ ಓದ್ತಾರೆ ಸರ್ కదమ్మా నేను ఒక ఎమ్మెల్యేగా చెప్పేది ఏం తెలుస్తామ్మా నీకు ఈవిడేమో ఓకే సాక్తావమ్మా వాళ్ళు పెద్దగా ఇంకా ముగ్గురిని నువ్వు సాకి కాలేజీకి వేసి అక్క మంచి హాస్టల్ గవర్నమెంట్ హాస్టల్ మంచి హాస్టల్ ఫెసిలిటీಸ್ ಊಟ ತಿಂಡಿ ಎಲ್ಲ ಹೆಂಗಿರುತ್ತೆ ಸರ್ హాస్టల్ బాగుంటుంది బొమ్మ జూన్ లో ఇడి నువ్వు సాలు ఏమ్మా నీ పేరేమ్మా నిఖిత జూన్ లో ఈడే 5 కిలోమీటర్లు మీ ఊరికే నువ్వు శనివారం భానువారం ఇంటికి రావచ్చు పండుగలకి రావచ్చు ఆరామ్ హాస్టల్లో చదువుకో బాగా మంచి పాఠం చూపిస్తారు ఏం నిఖిత హాస్టల్కి పోతావా పోవాలమ్మా నువ్వమ్మా పోతావా అదమ్మా 12వ క్లాస్ వరకు వాడు చదువునమ్మా పిల్లోళ్ళు ఏమమ్మా ఒక ఆడబిడ్డ అయితే నువ్వు సాకచ్చమ్మా ముగ్గురు ఆడబిడ్డలు తిరిగి రాంగ్ కష్టమైతుందమ్మా అక్క ఇప్పుడు మీరు జూన్ లా సార్ అక్క జూన్ లా చేర్పిద్దాం మేము అక్క జూన్ లో ఈడ సార్ సేర్సాను ఈ ఏడాది చదివే అమ్మా ఈడ మంచిది అవుతుంది పర్సనల్ ఫాలో అప్ ಮಾಡ್ಬೇಕು ಸರ್ వాళ్ళు MBBS ಕೋ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಕೋ ಪೈನೋಡು వాళ్ళకి ఏమైతుందో నేను ಅವ್ರು సహాయం చేస్తాను సైన్స్ ఇರುತ್ತೆ అమ్మా బాగా చదువుకోవాలా బాయ్ నిఖిత గాడ్ బ్లెస్ యూ ఏం నీ పేరు బాగా చదువుకో గాడ్ బ్లెస్ యూ